ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు 2025వ సంవత్సరం మార్చి మాసం 26వ తేదీ అనగా బుధవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము ఫాల్గుణ మాసము శిశిర ఋతువు ఉత్తరాయణము బహుళపక్షము తిథి ద్వాదశి మార్చి 26వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3:45 నుండి మార్చి 26వ తేదీ అనగా అదే రోజు అర్ధరాత్రి 1:43 వరకు. తదుపరి తిథి త్రయోదశి మార్చి 26వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 1:43 నుండి మార్చి 27వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 11:03 వరకు. నక్షత్రం ధనిష్ట మార్చి 26వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3:49 నుండి అదే రోజు అర్ధరాత్రి 2:29 వరకు. తదుపరి నక్షత్రం శతభిష మార్చి 26వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 2:29 నుండి మార్చి 27వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 12:33 వరకు. కరణం కౌలవ మార్చి 26వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3:45 నుండి అదే రోజు మధ్యాహ్నం 2:49 వరకు. తైతుల మార్చి 26వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 2:49 నుండి అదే రోజు అర్ధరాత్రి 1:43 వరకు. గరజి మార్చి 26వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 1:43 నుండి మార్చి 27వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 12:27 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:32 నుండి 2:03 వరకు. యమగండ కాలం ఉదయం 7:59 నుండి 9:30 వరకు. గుళికా సమయం ఉదయం 11:01 నుండి మధ్యాహ్నం 12:32 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:08 నుండి 12:56 వరకు. వర్జ్యము ఉదయం 7:36 నుండి 9:07 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఈ రోజు లేవు. అమృతకాలం సాయంత్రం 4:39 నుండి 6:10 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:51 నుండి 5:39 వరకు. సూర్యోదయం ఉదయం 6:28 సూర్యాస్తమయం సాయంత్రం 6:36. చంద్రోదయం మార్చి 26వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 4:11 చంద్రాస్తమయం అదే రోజు మధ్యాహ్నం 3:32. సూర్యరాశి మీనరాశి. జన్మరాశి చంద్రుడు మార్చి 26వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 3:14 వరకు మకర రాశి గుండా ప్రయాణించి తర్వాత కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవండి ఇవాళ పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసు. ఈ రాశి వారికి ఈ రోజు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన విద్యావకాశాలు దక్కించుకుంటూ విద్యార్థులు ముందుకు సాగుతారు. తమ లక్ష్యాలను సాధించేటందుకు మరింత కష్టపడాల్సి ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు తప్పక విజయం లభిస్తుంది. పరీక్షలు రాసిన వారు కంగారు పడవలసిన అవసరం ఏమాత్రం లేదు. తప్పకుండా ఉత్తీర్ణులవుతారు. ప్రమాదకర పనులకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. గాయపడే అవకాశాలు లేదా ప్రమాదం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు నిర్లక్ష్యం పనికిరాదు. అదేవిధంగా వాహనాలను నడుపుతున్నప్పుడు హెల్మెట్ ను ధరించడం, సీట్ బెల్ట్లు పెట్టుకోవటం లాంటివి తప్పనిసరిగా పాటించాలి. నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదానికి గురై గాయాల పాలు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్త అవసరం. అదేవిధంగా వాహనాలు నడిపేటప్పుడు ఫోన్లో సంభాషించడం లేదా ఇతరత్ర ఆలోచనలు చేయటం లాంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ముఖ్యంగా యువత. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కళాకారులకు మరియు మీడియా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సంబంధిత బాధ్యతలను నెరవేర్చడంలో ప్రత్యేక సహకారం అందుతుంది. పెద్దల పట్ల గౌరవాన్ని ఏమాత్రం తగ్గనివ్వకండి. దగ్గర సంబంధం చెడిపోకుండా ఉండేటందుకే మీరు కొంతవరకు లొంగాల్సి వస్తే సిగ్గుపడకండి. వ్యాపార సంబంధిత విధానాలు ప్రయోజనకరంగా ఉంటాయి. అదేవిధంగా మంచి ఫలితాలను కూడా ఇస్తాయి. ఆస్తి సంబంధిత వ్యాపారంలో పెద్ద ఒప్పందం జరిగే అవకాశం ఉంది. నిర్లక్ష్యం వ్యాపారానికి హానికరమనే విషయాన్ని గుర్తుంచుకోండి. దాతృత్వం కూడా వ్యాపారస్తులకు పనికిరాదు. ఏదైనా వ్యక్తిగత నిర్ణయం ఈ రాశివారు తీసుకోబోతున్నట్లయితే గనక ఆలస్యం చేయకుండా ఉండాలి. వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లాలనుకునే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఆశించిన లాభాలను సైతం అందుకుంటారు. అయితే వ్యాపారస్తులకు చిత్తశుద్ధి, అంకిత భావం లాంటివి చాలా ముఖ్యం. వ్యాపారంలో కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచిస్తున్న వారు ముందుగా దాని గురించి తనిఖీ చేసి మంచి ప్రణాళికను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వ్యాపారానికి సంబంధించి అవసరమైతే తండ్రి గారి సలహాను తీసుకోవచ్చు. ఈ రోజు ఆరోగ్యం ఈ రాశి వారికి సహకరిస్తుంది. అదేవిధంగా కష్టపడాల్సి కూడా ఉంటుంది. ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలను పొందుతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు సైతం అనుకూలంగా ఉంటాయి. ఇల్లు, భూములు, వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు. ఈ రాశి వారికి కొంతమందికి ఈ రోజు మనస్సులో అనవసర ఆలోచనల ప్రభావం కొంచెం పెరుగుతుంది. అయితే కుటుంబ విషయాల్లో అస్సలు విశ్రాంతి తీసుకోకూడదు. స్థానిక మహిళల మనోభావాలు సైతం ఈ రోజు దెబ్బతింటాయి. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వృషభ రాశి వారు
తమ భాగస్వామిచే ప్రభావితమైన తర్వాత పెద్ద పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచిస్తారు. కొన్ని ముఖ్యమైన విషయాల్లో మీ భుజాలపై పెరుగుతున్న భారాన్ని తగ్గించుకోవటానికి మీరు సహాయం తీసుకోవచ్చు. ఇతరుల మాటలకు ప్రభావితం అవడం ద్వారా మీ నిర్ణయాన్ని మీరు మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. భార్యాభర్తలు ఒకరికొకరు సమయాన్ని కేటాయించుకోలేకపోతారు. ప్రేమ సంబంధాలలో ఉన్నవారు ఇంట్లో తమ తల్లిదండ్రులకు వారి ప్రేమ గురించిన విషయాన్ని తెలియజేసి వివాహానికి అంగీకారం తీసుకుంటారు. ఈ రాశి వారికి ఈ రోజు ఏదైనా సాధించాలి అని అనుకుంటే మంచి రోజుగా ఉందని చెప్పవచ్చు. కొంతమంది విషయంలో మాత్రం అనవసరంగా డబ్బు ఖర్చు అవడం వలన ఆందోళన ఉంటుంది. ప్రయాణాలు చేయవలసి వస్తే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రకృతికి దగ్గరగా ఉండేటందుకు కొంత సమయాన్ని కేటాయిస్తే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. అయితే మనస్సులో మతపరమైన యాత్రకు సంబంధించిన ఆలోచనలు తలెత్తుతాయి. ఈ రోజు ప్రథమార్థంలో శుభవార్తలను అందుకుంటారు. ముఖ్యంగా ఒక మహిళ కారణంగా కొన్ని శుభవార్తలు అందుతాయి. అంతేకాకుండా ఆవిడ వలన మీకు ధనలాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే ఈ రోజు ప్రథమార్థంలో పూర్తి చేసేటందుకు ప్రయత్నించండి. అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేసుకోవటం మంచిది. గొప్పలు చెప్పుకునేటందుకై ప్రయత్నించకూడదు. ఆర్థిక పరంగా ఆశించిన ప్రయోజనాలను పొందుతారు. కార్యాలయంలో పనిచేసేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాలు చేసేవారికి ఈ రోజు స్థానచలనం ఉండవచ్చు. వృత్తి వ్యాపారాల్లో నూతన అవకాశాలను అందుకుంటారు. స్నేహితుల సలహాలను పాటిస్తూ విజయాలు సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఎటువంటి పనైనా సరే ఈ రోజు సకాలంలో ఈ రాశివారు పూర్తి చేసేటందుకు ప్రయత్నిస్తారు. బుధవారానికి గ్రహాధిపతి బుధుడు. బుధుని అధిష్టాన దైవం శ్రీ మహావిష్ణువు. బుధవారం నాడు స్మరించుకోవలసిన మంత్రాలు ఓం బుధాయ నమః మరియు ఓం విష్ణవే నమః. బుధుని అనుగ్రహం కొరకు బుధవారాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలను సందర్శించాలి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించాలి. బుధవారం అన్ని రకాల శుభప్రదమైన పనులు, షాపింగ్, వ్యాపారం, కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం, స్నేహితులను కలవడం, జ్ఞానాన్ని పొందడం, వివాహ ప్రయత్నాలు, మందులు తీసుకోవటం, ప్రచురణ, ముద్రణ మరియు మీడియా పనులకు అనుకూలంగా ఉంటుంది. జూదము, అబద్ధాలు, క్రూరత్వం, హింస వంటి పనులకు ఈ రోజు దూరంగా ఉండాలి. బుధవారం నాడు గ్రహబలం కొరకు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించాలి. బుధవారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే అన్ని రకములైన విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. బుధవారం నాడు ప్రయాణాలకు ఉత్తర దిశ పనికిరాదు. ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సి వస్తే ముందుగా పెరుగు లేదా జీలకర్రను నోట్లో వేసుకుని ఆ తరువాత బయలుదేరాలి. ఈ రోజు పడమర దిశగా ప్రయాణిస్తే సత్ఫలితాలను పొందవచ్చు. బుధవారం నాడు పని మీద బయటకు వెళ్లేటప్పుడు నోట్లో కాసిన ధనియాలు వేసుకుని వెళితే ఆ పని తప్పకుండా విజయవంతం అవుతుందని పెద్దల సూచన. ధనిష్ట నక్షత్రానికి అధిపతి అంగారకుడు. అధిష్టాన దేవత వసు. ఇది తాత్కాలిక, శీఘ్ర మరియు కదిలే స్వభావం గల నక్షత్రం. ధనిష్ట నక్షత్రం ఉన్న రోజు ప్రయాణాలు, రవాణా, తోటపని, ఊరేగింపులకు వెళ్లటం, స్నేహితులను సందర్శించడం, షాపింగ్ చేయటం, నిత్య వ్యవహారాల్లో పాల్గొనటం మరియు తాత్కాలిక స్వభావం కలిగిన అన్ని పనులకు అనుకూలం. సాధ్యమైనప్పుడల్లా అనాథలకు, జంతువులకు, పక్షులకు ఆహారాన్ని, త్రాగునీటిని అందించండి. ఇలా చేయటం వలన లభించే పుణ్యబలంతో పాటు జాతకరీత్యా అనుభవించే కొన్ని కష్టాలు కూడా తెలియకుండానే తొలగిపోతాయి. చెట్లను నాటడం, వాటిని సంరక్షించడానికి శివపురాణం స్థావరలింగ పూజగా వర్ణించింది. కాబట్టి చెట్లను నాటి వాటిని సంరక్షించారంటే పర్యావరణాన్ని కాపాడటంతో పాటు విశేష దైవానుగ్రహాన్ని కూడా పొందవచ్చు. ద్వాదశి ఏదైనా కొత్త పనిని ప్రారంభించేటందుకు అనుకూలమైన భద్రత ఇది. ద్వాదశి అన్ని ఆధ్యాత్మిక వేడుకలు, విధుల నిర్వహణ మరియు ఇతర మంచి కార్యాలకు శుభప్రదం. ప్రయాణాలకు మరియు పెళ్లి పనులకు అంత శుభప్రదం కాదు. ద్వాదశి తిథి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు సందర్శించడానికి, శ్రీ మహావిష్ణు ఆరాధనకు, శ్రీ దక్షిణామూర్తి ఆరాధనకు, శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పఠించేటందుకు, శ్రీ మహావిష్ణు మంత్రాలు, స్తోత్రాలు పఠించడానికి అత్యంత శుభప్రదమైన రోజు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.